హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 40 అంటే మోడల్ 14th క్వశ్చన్ అన్నమాట. సో క్వశ్చన్ చూశారంటే ది సమ్ ఆఫ్ ది 4th and 8th terms ఆఫ్ an AP ఈజ్ 24 and the sum of 6th and 10th term is 45. Find the first 3 terms ఆఫ్ ఏపీ. అంటే ఏపీని ఇక్కడ మనం కనుక్కోవాలి. సో A1 A2 A3 3 వాల్యూస్ కనుక్కుంటే చాలు. కానీ వాడిచ్చిన టర్మ్స్ సమ్ యూస్ చేసుకొని మనం కనుక్కోవాలి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ వాడిచ్చింది యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఫస్ట్ ఏమి 4th and 8th టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే 4th టర్మ్ ప్లస్ 8th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 24. ఫస్ట్ వాల్యూ వాడిచ్చింది. దీన్ని ఎలా రాయాలి? ఫోర్త్ టర్మ్ అంటే A4 వాల్యూ, A4 ప్లస్ A8 ఈజ్ ఈక్వల్ టు 24. దీనికి ఫార్ములా, దీనికి సపరేట్, దీనికి సపరేట్. దీనికి ఏమొస్తుంది? A4కి A ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ D. దీనికి A4కి ఇది. A8కి A ప్లస్ 8 మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇది చూడండి, A ప్లస్ 4 మైనస్ 1 అంటే 3, పక్కన D ఉంది. సో A ప్లస్ 8 మైనస్ 1 అంటే 7, D ఉంది కాబట్టి D 24. సో A ప్లస్ A అంటే 2A, 3 ప్లస్ 7 అంటే 10D ఈజ్ ఈక్వల్ టు 24. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? 6th టర్మ్ ప్లస్ 10th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 44. సో A6 ప్లస్ A10 అని మీనింగ్. కాబట్టి A6కి ఫార్ములా ఏమి? A ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ D. A10కి ఫార్ములా A ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 44. సో A ప్లస్ 5D ప్లస్ A ప్లస్ 10 మైనస్ 1 అంటే 9D ఈజ్ ఈక్వల్ టు 44. A ప్లస్ A 2A ప్లస్ 5 ప్లస్ 9 14D ఈజ్ ఈక్వల్ టు 44. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం చేయాలి? డీలు ఎక్కువగా ఏ ఈక్వేషన్లో ఉంది? డీలో చూడండి, ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 14, ఇది ఎక్కువ. సో 2 మైనస్ 1, 2 మైనస్ 1. సెకండ్ ఈక్వేషన్ ఏమి? 2A ప్లస్ 14D ఈజ్ ఈక్వల్ టు 44. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 24. సబ్ట్రాక్షన్ కాబట్టి సెకండ్ దానికి సింబల్స్ మారుస్తాం. మైనస్ మైనస్ మైనస్. ఫస్ట్ది క్యాన్సిల్, 2A మైనస్ 2A క్యాన్సిల్. 4D ఈజ్ ఈక్వల్ టు 44 మైనస్ 24 అంటే 20. సో D ఈజ్ ఈక్వల్ టు 20/4. 4 1s are 4 5s are. D వాల్యూ ఎంత? 5. సబ్స్టిట్యూట్ D ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ఫస్ట్ ఏంటి? 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 24. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 2A ప్లస్ 10 ఇంటూ D అంటే 5, 24. 2A 10 5s are 50 ఈజ్ ఈక్వల్ టు 24. 2A 24 మైనస్ 50 ఎంత వస్తుంది? మైనస్ 26. సో A ఈజ్ ఈక్వల్ టు మైనస్ 26/2. 2 1s are 2 13s are. సో A వాల్యూ మైనస్ 13. ఏ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 13. ఇప్పుడు వాడు అడిగిన ఏపీ ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కుంటే చాలు. రిక్వైర్డ్ ఏపీ. సో ఫస్ట్ది A, నెక్స్ట్ది A ప్లస్ D,
నెక్స్ట్ ఏ ప్లస్ 2d. నెక్స్ట్ కావాలంటే కూడా రాసుకోవచ్చు ఏ ప్లస్ 3d. ఇప్పుడు వాటి వాల్యూస్ రాస్తాం. ఏ అంటే ఎంత -13 -13a. డి వచ్చి డి అంతా 5, సో +5. నెక్స్ట్ -13 ప్లస్ 2 × 5 -13 ప్లస్ 3 × 5. సో -13 ఈజ్ ఈక్వల్ టు -13 ప్లస్ 5 అంటే -8. -13 5 2s are 10 ప్లస్ 10 -13 ప్లస్ 15. సో ఆన్సర్ అంతా -13 -8. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే -3, ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో ఇది ఏపీ. ఈ విధంగా రాస్తే చాలు. ఇది ఎన్ని మార్క్స్కి? 8 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా నేర్చుకుంటే చాలు. సో ఇదే విధంగా 4 మార్క్స్కి అయితే ఇలా అడుగుతాడు క్వశ్చన్. చూడండి, డిటర్మైన్ ది ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ 7th టర్మ్ ఈజ్ 9. దీని నుంచి కూడా ఏపీ చేయాలి. ఇది 4 మార్క్స్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది 8 మార్క్స్. ఈ విధంగా మీకు డైలీ ఒక ప్రాక్టీస్ క్వశ్చను, నేను ఒక క్వశ్చన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు అంటే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. అంటే ఇంకా ఎన్ని డేస్? 60 days. అంటే 60 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ వీడియోస్ మీకు అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.